బెల్ట్ షాపుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స. గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయని అన్నారు. మరి 10 నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు బొత్స. దీనికి సమాధానం ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో భారీగా మద్యం స్టాక్ తెచ్చిపెట్టారని, ఇప్పుడు ఆ సరుకంతా అమ్మాలి కదా అని అన్నారు. మంత్రి గారు నా సబ్మిట్ ఏంటంటే, మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు. కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వాటిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకెవరికి ఒక్కలేదంటే అదే కదా అధ్యక్ష, ఒక్కలేదంటే మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్గా అధ్యక్ష, ఇమీడియట్గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి, ఆ బాటిల్ నెంబర్ చూడండి, ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి, అవసరమైతే వాళ్ళకి ఫైన్ వేయండి, 1-2 సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష, ఎక్కడా దాపరికం లేదు, ఎక్కడా బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.